రైట్ ఇక మూడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇవాల్టి నుంచి శాసనసభలో పద్దుపై చర్చ అయితే జరగనుంది. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణం, వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లు, వక్ఫ్ ఆస్తుల రికార్డుల డిజిటైజేషన్, డిఎస్సి నోటిఫికేషన్, శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ తదితర అంశాలపై అయితే చర్చించనున్నారు. ఇక గిరిజన యువతకు ఉపాధి, గోదావరి పుష్కరాలు, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, మాదక ద్రవ్యాల వినియోగం, గోదావరి డెల్టా సాగునీటి కాలువల నిర్వహణ అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇస్తారు. ఇక మరోవైపు శాసన మండలిలో ఈరోజు బడ్జెట్ పై తొలి రోజు చర్చ జరగనుంది. శాసన మండలిలో నేటి ప్రశ్నోత్తరాలు పులివెందుల గృహ నిర్మాణ పథకంలో అక్రమాలు, పోర్టుల నిర్మాణం, ఏపీఎండీసీ వాటల విక్రయం, పేదలకు ఇళ్ల స్థలాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇవ్వనున్నారు. ఇక కోళ్లకు వైరస్, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెవెన్యూ సదస్సులు, ఆరోగ్యశ్రీ పథకం తదితర అంశాలపై అయితే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అయితే అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను 3,22,359 రూపాయల ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఇక ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. 48,341 కోట్లతో వ్యవసాయ పద్దును ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సంక్షేమానికి, అభివృద్ధికి, హామీల అమలుకు సమ ప్రాధాన్యమిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్షాన్ని చేరుకునేందుకు పద్దులో విస్తృత కసరత్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చకు సంబంధించి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, నేడు మూడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ నుంచి శాసనసభలో పద్దుపై కూడా చర్చ జరగనుంది. తొలుత పాలన రాజశేఖరం మృతికి నివాళులర్పించున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, పాఠశాలకు, అదేవిధంగా ప్రహారీ గోడల నిర్మాణం, వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్, వక్ష ఆస్తులు రికార్డులు, డిఎస్సి నోటిఫికేషన్, శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ తదితర అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా అయితే ఈ రోజు అసెంబ్లీలో చర్చించనున్నారు. అదేవిధంగా గిరిజన యువతకు ఉపాధి, గోదావరి పుష్కరాలు, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు, అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగం, గోదావరి డెల్టా సాగునీటి కాలువ నిర్వహణ అంశంపై కూడా ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ ఆడపిల్లలపై అఘాయిత్యాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని చోట్ల ఈ మాదక ద్రవ్యాలు కూడా ఎక్కువ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటిని నియంత్రించేందుకు కూడా అసెంబ్లీలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు శాసన మండలిలో ఈ రోజు బడ్జెట్ పై తొలి రోజు చర్చ జరగనుంది. అయితే ఈ రోజు పూర్తి స్థాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ యొక్క అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్ లో 3 లక్షల కోట్ల మార్కును దాటం ఇదే మొదటిసారి. అయితే 48,340 కోట్లతో వ్యవసాయ పద్దును కూడా ఆ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. సంక్షేమానికి, అభివృద్ధి హామీల అమలు, అదేవిధంగా ఇప్పుడు ఒక స్వర్ణాంధ్ర 2040 లక్షాన్ని చేరుకునేందుకు మద్దతుతో విస్తృత కసరత్తు కూడా చేయడానికి ముందుకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కోళ్లకు వైరస్, అదేవిధంగా మండల పరిషత్, గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెవెన్యూ సదస్సు, ఆరోగ్యశ్రీ పథకం తదితర అంశాలపై కూడా చర్చించున్నారు. దానికి తోడుగా తల్లికి వందనానికి సంబంధించి కూడా ఇప్పటికే బడ్జెట్ కేటాయించినటువంటి నేపథ్యంలో ఆ బడ్జెట్ ని విడుదల చేయడానికి, అదేవిధంగా ఈ సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తున్నామని చెప్పడానికి కూడా దీంట్లో ఈ రోజు అసెంబ్లీలో కీలకంగా మాట్లాడే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి రాష్ట్రంలోనే ఇంత స్థాయి బడ్జెట్ పెట్టడం మొట్టమొదటిసారిగా జరిగినటువంటి అంశం కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా భవిష్యత్తులో ఈ ఉపాధి, అదేవిధంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ప్రస్తుతం ఉన్నటువంటి రహదారుల నిర్మాణం కావచ్చు, ఇవన్నిటిపై చర్చ జరిగించి ఈ యొక్క రానున్న కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇందులో భాగంగానే ఈ బడ్జెట్ కి సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా చర్చ అయితే జరిగే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.